ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, నక్షత్ర ఫలితాల్లో పుష్యమి నక్షత్రం గురించి ఈ రోజు మనం ప్రస్తావిద్దాము. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, సహజ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏం చేస్తే బాగుంటుంది, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది గురుగారు? పుష్యమి నక్షత్రము నక్షత్రాల్లోకి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తులు కలిగినటువంటి నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో ఏ పనైనా చేసుకోవచ్చు, చాలా మంచిది. ఒక పెండ్లి తప్ప, ఒక వివాహం తప్ప అన్ని చేసుకోవచ్చు. చతుషష్ఠి కళలో వివాహం తప్ప అన్ని చేసుకోవచ్చు అని పేరు. ఈ నక్షత్రంలో దేవగురువు బృహస్పతి వారు జన్మించారు. ఈ నక్షత్రానికి అధిగ్రహము శనేశ్వరుడు. సిద్ధ గురు మండలము అంటారు. జీవ సమాధులు పుష్యమి నక్షత్రం యొక్క శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాయి. ఈ నక్షత్రము తల్లి యొక్క గర్భసంచిని తెలియజేస్తుంది. అంటే ఒక బిడ్డ ఎక్కడ తయారవుతాడు? తల్లి యొక్క గర్భంలో తయారవుతాడు. ఆ గర్భం అనేటువంటి ప్రదేశం తెలియజేస్తుంది. ధర్మరాజుల వారు సముద్రం కన్నా లోతైనది ఏదిని యక్షుడు అడిగితే తల్లి గర్భముని సమాధానం ఇచ్చాడు. అంత పవిత్రమైనటువంటి ప్రదేశము. ఎంతటి వీరుడైనా తల్లి గర్భంలోనే నుంచి తయారై రావాలి. ఈ ప్రపంచ శక్తి మొత్తం అక్కడే. అందుకే సంతానకారకుడు గురువు అక్కడ ఉచ్చస్థితి, ఆయుష్ కారకుడు శనేశ్వరుడు అక్కడ ఉచ్చస్థితి. ఒక బిడ్డకు జన్మ కావాలి, ఆయుష్ కావాలి కదా, వాళ్ళిద్దరూ వచ్చి అక్కడ బాధ్యత తీసుకున్నారు. అది చంద్రుడు రాశి. చంద్రుడు అంటే తల్లి. జ్యోతిశాస్త్రంలో తల్లి అంటే చంద్రుడు. కర్కాటక రాశిలో ఉంటుంది ఈ నక్షత్రం. అంటే చంద్రుడు అంటే సున్నితమైన వాడు కదా, చాలా సున్నితం కదా. గర్భసంచి అనేది కూడా చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా చాలా ఉంది ఇక్కడ శక్తి. ఇది ఆషామాష నక్షత్రం కాదు. అదే ఇక్కడ వచ్చేకాడికి తండ్రి యొక్క రాశి కాలపురుషుల నుంచి 9వ రాశి ధనస్సు, తల్లి యొక్క రాశి కర్కాటకము. ఈ కర్కాటకము అనేది ధనస్సుకి అష్టమ స్థానం. అష్టమ స్థానం అంటే ఇబ్బంది కదా. కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు పుట్టితే వాళ్ళ తల్లికి ఈ నక్షత్రం పుట్టినప్పటి నుంచి నక్షత్రంలో పుడితే ఆ బిడ్డ పుట్టినప్పుడు కూడా తల్లికి నలతగా ఉంటుంది ఆరోగ్యం. తల్లికి ఏదో ఒక అనారోగ్యం చేయడము, ఏదో ఒక విధంగా బాధపడము, నలతగానే ఉంటుంది. అప్పుడు హాస్టల్ చదువురిచ్చే దూరంగా వెళ్ళినప్పుడు జంటలుగా ఉంటుంది తల్లి. లేదు వీళ్ళకు ఉద్యోగం చేసేదానికోసం విదేశాలకు వెళ్ళినా లేదా ఇంకొక చోటుకు వెళ్ళినా తల్లి యాక్టివ్గా ఉంటుంది. ఇలా దగ్గర వచ్చే కొద్దికి దాని ప్రభావం పెరిగి తల్లి నలతగా ఉంటుంది. ఇది ఒకటి గమనించవచ్చు. ఏదో ఒక చిన్న అనారోగ్యం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తండ్రి అనేటువంటి స్థానానికి అష్టమ స్థానం అయ్యింది. ఆ నక్షత్రంలో బిడ్డ పుట్టాడు కాబట్టి. అదేవిధంగా ఈ నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళు ఈ నక్షత్రంలో జీవ సమాధులు దర్శించుకుంటే మంచిది. వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, గొలగమూడి వెంకయ్య, ఇంకా ఎవరో యోగులు ఉంటారు. ఆ యోగి సమాధి అక్కడ ఉంది, ఈ యోగి సమాధి ఇక్కడ ఉన్నాం. హిమాలయాల్లో వెళ్ళి ఎంతోమంది ఆడ సిద్ధ గురువులు జీవ సమాధులు ఎన్నో ఉంటాయి. పుష్యమి నక్షత్రం దర్శించుకుంటే మంచిది. దేవ గురువు యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి. ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళు చిన్న వయసులో ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది వీళ్ళకు. వయసేమో చిన్న పిల్ల వాళ్ళే వీళ్ళ ఫేస్ విధానం, చూసేది విధానము, వీళ్ళ ఫేస్ ఫీలింగ్స్ అంతా కూడా చాలా పెద్దవాళ్ళు ఎలా ఉంటారు, మెచ్యూరిటీ లెవెల్స్ అలా ఉంటుంది. వీళ్ళ ఆలోచనలు కూడా అలాగే చేస్తారు, మాటలు కూడా అలాగే మాట్లాడతారు. ఇంత చిన్న వయసులో నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు, భలే ముదురుగున్నావు నువ్వు, చాలా ఇప్పుడు ఎవరు మీ అమ్మ మీ నాయన చెప్పించారా, లేదా ఎవరు నీకేట తెలుస్తుంది అని అడుగుతుంటారు కొంతమంది పిల్లల్ని. అదంతా పుష్యమి నక్షత్ర ప్రభావం ఏదో ఒక రకంగా ఉంటుంది. ఆ నక్షత్రం పుట్టాల్సిన పని లేదు. ఆ నక్షత్రంలో వీళ్ళ జాతకంలో గురువు లేదా శని, లేదా గురువు శని ఇద్దరు కలిసి, లేదా గురు చంద్రులు ఉండడము, శని చంద్రులు ఉండడము, అంటే ఆ నక్షత్రం ఆ రాశిలో చంద్రుడు రాశి, శని నక్షత్రం, గురువు వచ్చే స్థితి, ఈ కనెక్ట్ చూపులు ఉండడం లాంటివి జరుగుతుంటే వీళ్ళకి హై మెచ్యూరిటీస్ ఉంటాయి. ఎలా ఇంకొకరికి ఆదర్శంగా వీళ్ళు చెప్పిస్తుంటారు. అది తప్పు, అలా చేయకూడదు అంటారు. నువ్వు చిన్నపిల్లలు నువ్వేంది నేను చెప్పేది అంటారు. చెరువు చూస్తే వాడు చెప్పి వీళ్ళు నష్టపోతారు. నేను ముందుగానే చెప్పాను, ఆ అంకుల్ నా మాట ఏం లేదంటారు. చిన్నపిల్లల మాట ఏం లేకుండా స్టేజ్కి పోతారు. వీళ్ళ పుష్యమి నక్షత్రాల మాట వినడం మంచిది. ఇంక వేరే ఇతరులతో ఏదైనా గ్రహాలను డ్యామేజ్ అయితే మనం చెప్పలేం.
కాబట్టి నక్షత్ర ప్రభావం వరకే మారుతున్నాం కాబట్టి నక్షత్రం చాలా చాలా గొప్పది. కాబట్టి గురువు ఆరాధన చాలా మంచిది. దక్షిణామూర్తి ఆరాధన పుష్యమి నక్షత్రం చేస్తే ఇంకా కాని పని అంటూ లేదు. అంటే ఈ నక్షత్రం అనుకూలంగా రావాలి. మళ్ళీ ఇది వేద నక్షత్రం వచ్చి, లేదంటే ప్రత్యక్ తార వచ్చి, నైదన తార వచ్చి, విపత్తార వస్తే మాత్రం పట్టించుకోకూడదు. అనుకూలంగా ఉన్నప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు ఈ నక్షత్రం ఉన్న వీళ్ళకు మంచి మంచి జ్ఞానం ఉంటుంది. గురువు వచ్చేసింది కదా, మంచి జ్ఞానం ఉంటుంది. వీళ్ళ తర్వాత వీళ్ళకు పుట్టే పిల్లలు కూడా మంచి జ్ఞానవంతులే పుడతారు. పులి కడుపులో పులే పుడుతున్నట్టు మంచి జ్ఞానం ఉండే వాళ్ళతో నాలెడ్జ్ వల్లే పుడతారు. దీర్ఘాయుష్ ఉంటుంది. దీర్ఘాయుష్ ఉంటుంది కాబట్టి జీవితాన్ని ఎక్కువ చదువుతారు. వీళ్ళు ఎక్కువ చూస్తారు, ప్రతి ఒక్కటి తెలుసుకుంటారు. చంద్రుడు కాబట్టి మంచి మనసు లగ్నం చేస్తారు. ప్రతి విషయం మీద మనసు లగ్నం చేసి విషయం తెలుసుకుంటారు. ఈ సమయానికి వీళ్ళు ఆలోచించిన దానివల్ల, చేసిన దానివల్ల లాభం లేకపోయినా ఇది ఒకప్పటికి పనికొస్తుందని బ్రెయిన్లో సేవ్ చేసి పెడతారు. అవసరం జీవితంలో వచ్చినప్పుడు దాన్ని బయట తీసి ఇప్పుడు ఇది మనకు అప్పుడు ఆలోచించి పెట్టుకున్నది ఇప్పుడు పనికొస్తుంది అనేసి ఆ నిపుణత, ఆ జాగ్రత్త బాగుంటుంది. కాబట్టి ఓపిక ఏడపట్టాలి, ఆడ ఓపిక పడతారు. తొందర ఎక్కడ చూపించాలి అక్కడ చూపిస్తారు. వీళ్ళు స్నేహితులను నమ్మకూడదు. స్నేహితులను నమ్మితే క్లోజ్. వీళ్లకు నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను అని రూల్స్ మాట్లాడిన భార్య వస్తుంది. శుక్రవారం రోజు ముఖ్యమైన పనులు చేసుకోకూడదు. శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందు వివాహ ముహూర్తం పెట్టుకోవాలి. సూర్యోదయం తర్వాత వివాహ ముహూర్తం పెట్టుకుంటే భార్య కంట్రోల్లోకి వెళ్తారు. సూర్యోదయం ముందు వివాహ ముహూర్తం పెట్టుకుంటే భార్య వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వివాహం అయిన తర్వాత, ఇది పురుషులకు చెప్తాను, వివాహం అయిన తర్వాత మొదటి రాత్రి పాల గ్లాసుతో భార్య వస్తుంది. ఆ పాల గ్లాస్ తీసుకోకూడదు, పండ్ల రసం తీసుకోవాలి. ఇది ఒకటి జాగ్రత్త. అదే అమ్మాయిలైతే కుజుడు ఈ రాశిలోనే నీచబడతాడు. ఆ అబ్బాయిలకైతే శుక్రుడు బాధకాధిపతి, భార్యకారకుడు. అమ్మాయిలకైతే భర్తకారకుడు ఇక్కడ నీచబడతాడు. కాబట్టి ఈ రాశిలో కుజుడు ఉండగా పుట్టిన అమ్మాయిలకు చాలా తలకాయ నొప్పి. భర్తల వల్ల అర్థం చేసుకోరు, శాడిజంగా ప్రవర్తిస్తారు. చూసేదానికి బాగానే ఉంటారు ఫోటోలో, కానీ ప్రవర్తించే కాడికి వచ్చేకాడికి సరిగ్గా ఉండదు, బిహేవింగ్ సరిగ్గా ఉండదు. అది ఇంకెవరికి చెప్పుకోలేరు, పెండ్లి అయిపోయింది కాబట్టి. కాబట్టి వీళ్ళు తగిన జాతకం చూసుకొని చేసుకోవడం బెటర్, తగిన శాంతులు చేసుకోవడం బెటర్. అంటే దాని యొక్క తీవ్రత తగ్గించడం అవుతుంది. ఇక్కడ గురువు శని అన్నాను కదా, డిగ్నిఫైడ్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏదో కుప్పి గంతులు వేసే వాళ్ళు మొగుడు వచ్చాడు అనుకోండి, ఎట్లుంటుంది? అంత మూఢనమ్మకాలు, దేవుడు లేదు, ఏమీ లేదు, అది పిచ్చి ఇది పిచ్చి అనేవాళ్ళు ఉంటే సాటిస్ఫై చేయలేం. ఇవి ఇట్లాంటి సమస్యలు ఎదురుతాయని చెప్పడం. అంటే వివాహపరంగా కేర్ఫుల్గా ఉండాలి. అందుకే వివాహమే చేయకూడదు ఈ నక్షత్రం అని చెప్పాను. అసలు అదే జీవిత భాగస్వామి రావాలంటే మగవాళ్ళకు శుక్రుడు బాధకాధిపతి కాబట్టి భార్యతో సమస్య ఉంటుంది. ఆడవాళ్ళకు కుజుడే నీచబడతాడు కాబట్టి ఆడవాళ్ళకి సమస్య వస్తుంది. వీళ్ళ వ్యక్తిగత వివాహ జీవితంలో సమస్యలు ఉంటాయని అర్థం. ఏ నక్షత్రం వాళ్ళకి దూరంగా ఉంటే మంచిది అంటారు? వీళ్ళు మామూలుగా జనరల్ చార్ట్లో తీసుకుంటే, వ్యక్తిగత జాతకం తీసుకుంటే మారిపోతుంది ఫార్మాట్. జనరల్ చార్ట్ తీసుకుంటే విపత్తార, ప్రత్యక్ తార, నైదన తార ఇవన్నీ వదిలేయాలి. వదిలేసి సంపత్తార, సంపత్తార అంటే వెంటనే ఉండే నక్షత్రం కాబట్టి క్షేమతార, సాధన తార లాంటివి చూసుకోవడం బెటర్. 18 నక్షత్రం వివాహం చేసుకోకూడదు ఎవరు కూడా. తమ నక్షత్రానికి 18 నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోకూడదు. తమ నక్షత్రం 18 నక్షత్రం అప్పుడు వ్యాపారాలు ప్రారంభించకూడదు. తమ నక్షత్రం 18 నక్షత్రం ఏ శుభకార్యం చేయకూడదు. తమ నక్షత్రం 18 నక్షత్రం ఉన్నప్పుడు చూసుకుని అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. ఆ నక్షత్రంలో ఎవరున్నా ఉన్నారని తెలిస్తే వాళ్ళతో దూరంగా ఉండాలి. కర్మగాలి మన తల్లిదండ్రులు వచ్చినా, కూడబుట్టినలు వచ్చినా, జీవిత భాగం వచ్చినా, పిల్లలు పుట్టినా వాళ్ళతో ఇంక వీళ్ళకి వేధింపులు తప్పవు. ఇంకంతే, ఇంక వాళ్ళని దూరం చేయలేం కదా, అంటే ఏగలేము. సమాజంలో ఎవరు ఉంటే ఫ్రెండ్షిప్ వదిలేయచ్చు, బంధువులు ఉంటే బంధుత్వం వదిలేయచ్చు, కుటుంబ సభ్యులే ఉంటే. కాబట్టి అది దురదృష్టం మనకు వేద నక్షత్ర రూపంలో మనకు ఒకరిని చూపిస్తుంది. ఇంక జీవితాంతం ఇంత ఏగక తప్పదు, ఇతంతో ఏగక తప్పదు అంటారు కదా. వేద నక్షత్రం, వేద అంటే వేధించింది అర్థం. కాబట్టి అది చూసుకోవడం బెటర్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ 18 నక్షత్రాన్ని టచ్ చేయకూడదు. అది ఎంత శుభగ్రహం అన్నా ఉన్న దానికి 18 నక్షత్రాన్ని మాత్రం పక్కన పెట్టాలి. కాబట్టి ఏదైనా పుష్యమి నక్షత్రం వాళ్ళకు మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ కాబట్టి, ఇప్పుడంతా కూడా మెచ్యూరిటీ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళ సమాజంలో ఉంటారు కాబట్టి, డిగ్నిఫైడ్గా ఉంటారు కాబట్టి వీళ్ళకి సమస్య ఎక్కువ, నాలెడ్జ్ ఎక్కువ, వీళ్ళకి సమస్య.
నాలెడ్జ్ లేకపోతే మరి వీళ్ళ ఇతరులను మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అంటారా? చేసిన వీళ్ళు పట్టించుకోరంటే ఇంతే కదా, వాడు మోసం చేశాడు ఇంతే కదా, ఇంతటితో లాస్ట్ కదా, వదిలేసి నెక్స్ట్ ఇంక మనం పట్టించుకోవద్దు, నెక్స్ట్ పని చూస్తారు వీళ్ళు. అంత మెచ్యూరిటీ ఉంటుంది. ఓహో ఈ విధంగా కూడా ఏమర్చొచ్చా అనేది ఒకటి తెలుసుకున్నాం, అది బెటర్ అయింది అనుకుంటారు. అంటే మన చేతగానితనాన్ని మనం ఇంత చేతగానే వాడు ప్రూవ్ చేస్తాడని దాన్ని సంతోషపడతారు. ఎంత మెచ్యూరిటీ ఉండాలా అంటే మనలో ఉన్న చేతగానితనాన్ని వాడు బయట పెట్టాడు, వాళ్ళు బయట పెట్టారు, ఇలా ఉంటుందని వాళ్ళు మనకు ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళు గొప్ప వాళ్ళే, మనమే చేతకం కాబట్టి మనకు అవకాశం వాళ్ళకి ఇచ్చాము అని ఆలోచిస్తారు. గురువు కదా ఈ నక్షత్రం పుట్టింది కాబట్టి సప్తమాధిపతి అష్టమాధిపతి శనేశ్వరుడే. వీళ్ళకి భార్య స్థానాధిపతి లేదా భర్త స్థానం శనేశ్వరుడు. అతనే మళ్ళీ అష్టమాధిపతి అయ్యాడు. అష్టమం అంటే తీరని కష్టము. అష్టమం అంటే తీరదు ఇంకా కష్టం. షష్టమంలో ఉంటే తీరిపోయే కష్టం ఉంటుంది. ఇంకెక్కడ ఉన్న కష్టం వచ్చినా తీరిపోతుంది ఆ కష్టం. అష్టమ స్థానానికి సంబంధించిన మాత్రం తీరదు. కాబట్టి వీళ్ళకు మ్యారిటల్ లైఫ్లో ఏదో ఒక హెడ్ ఏక్ ఉంటుంది. దాన్ని అధిగమించాలంటే ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ వీళ్ళు కనిపెట్టేస్తారు. ఆ లాజిక్ కనిపెట్టేసి వీళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఎట్టా దాన్ని ఆపరేట్ చేస్తారు. ఆ లాజిక్ అని ఒకవేళ వీళ్ళు కర్మగాలు తెలుసుకోలేదు అనుకోండి, ఏగలేరు. కాబట్టి పునర్వసు పుష్యమి మళ్ళీ అన్నాను కదా, ఇక్కడ కానీ మిస్టేక్ చేస్తే రెండో వివాహం దారితీస్తుంది. మళ్ళీ కదా, జరిగింది మళ్ళీ జరుగుతుంది కదా, ఒకదాన్ని మళ్ళీ ప్రయత్నించాలి కదా. రెండో వివాహాలు జరిగే వాళ్ళు ఎక్కువగా తగులుతూ ఉంటారు. పుష్యమి పునర్వసుల్లో తగులుతూ ఉంటారు, లేదంటే మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ వస్తుంటాయి. ఇప్పుడు పుష్యమి గురించి నేను మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ చెప్పాను కదా, పునర్వసు గురించి కూడా అదే చెప్పాను. ఈ పునర్వసు పుష్యమిల్లో ఈ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ రెండో వివాహం దారితీయకపోయినా వాళ్ళు ఒక్క వివాహంలో ఉన్నటువంటి వైవాహిక జీవితంలో, దాంపత్య జీవితంలో అనేక సమస్యలు సమస్యను ఖర్చు పెడతా ఉంటారు, ఫేస్ చేస్తూ ఉంటారు, వాటిని ఢీ కొడుతూ ఉంటారు. ఇది మిగతా ఇతరత్ర అయితే కూడా నాలెడ్జ్లు సూపర్, అవకాశాలు జీవితం అంతా పట్టుకుంటారు. ఒక మ్యారిటల్ లైఫ్కి వచ్చేకాడికి మాత్రం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. దాన్ని అధిగమించగలిగే జాతకం ఏదైనా ఉంటే వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. కాబట్టి ఇక్కడ శనేశ్వరుడు బాధకు కారకుడు అవుతాడు. కాబట్టి శివారాధన ఎక్కువ చేయాలి, విశేషమైన శివారాధన. శివారాధన ఎందుకు ఎక్కువగా జ్యోతిష్ శాస్త్రం తగులుతూ ఉంటుందంటే, శివలింగం అనేది అక్కడికి వెళితే ఏ జీవి వెళ్తుందో, అది ఎక్కడైనా తిరిగి అక్కడ ఉన్నటువంటి పక్షి కానీ మనిషి కానీ ఎవరైనా అక్కడికి ఒక ప్రాణి అంటూ వెళ్తే ఆ ప్రాణిలో ఉన్నటువంటి వ్యతిరేకతను మాత్రం లాగేస్తూ ఉంటుంది. నువ్వు శివుడా నన్ను కరుణించుని అడగాల్సి పడలేదు, ఆడు ఉంటే చాలు, ఆడికి వెళ్తే చాలు. మ్యాగ్నెట్ ఎలా ఇనప ముక్కలు లాగుతుందో ఇనప ముక్కనే లాగుతుంది, ప్లాస్టిక్ ముక్కను లాగదు. శివలింగం అలాగా అక్కడికి వస్తున్నటువంటి ఆ చుట్టూ ఉన్న ప్రాణశక్తిలో ఉన్నటువంటి చెడును లాగేస్తుంది, బాధను లాగేస్తుంది, కష్టాన్ని లాగేస్తుంది. అందుకు శివుడు తెలిపే కష్టాలు చెప్పకూడదు. మళ్ళీ అయినా ఓహో నీకు కావాలనేది మళ్ళీ వడ్డీ వేసి కష్టాలు మళ్ళీ రిలీజ్ చేస్తాడు, మెమరీ కార్డు లాగా ఉంటుంది. కాబట్టి శివుడి దగ్గర సమస్య శుభాలు ఇవ్వు స్వామి అని చెప్పాలి, లేదా ప్రశాంతంగా కూర్చోవాలి, ప్రదర్శన చేసుకుంటూ కూర్చోవాలి. ఇంత మించి సులభమైన మార్గం ఉంది. జీవితాన్ని శివాలయంలో జయించేయచ్చు. ప్రదోషకాల నంది సేవ అద్భుతమైన పరిహారం, 100 రెట్లు ఫలితం వస్తుంది. కానీ ప్రదోషకాలలో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి రోజే శివుడు గుర్తొస్తాడు, వినాయక చవితి రోజే వినాయకుడు గుర్తొస్తాడు, మా వైకుంఠ ఏకాదశి రోజే మహావిష్ణువు గుర్తొస్తాడు. అలా కాకుండా మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టి భగవంతుని మెప్పించుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. ప్రత్యేకమైన శక్తి అక్కడ ఉంటుంది కాబట్టి పవర్ బ్యాంక్స్ టెంపుల్స్ ఉంటాయి. కాబట్టి శివారాధన చాలా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ గా ఈ నక్షత్రం గురించి అనేక విశేషాలు ఎంతో క్లుప్తంగా వివరించారు. ధన్యవాదాలు.